దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము గలతీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. మనకి అంధకార సమయంలో కొన్ని వచ్చినా కానీ ఆ సమయంలో నిరీక్షణ కూడా లేనంతగా జరుగును. కనిపెట్టడం కూడా అవసరం లేదు అనేటువంటి పరిస్థితులు వచ్చినా కానీ అభివృద్ధి ఏమాత్రం కనిపించకపోయినా నిరుత్సాహపడకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడు గెత్సెమనే తోటలో మన కోసం మోకరిల్లారు. ఆ కనపడని దేవుణ్ణి, అదృశ్యుడైన దేవుని కోసం మనం కనిపెట్టడం చాలా కష్టతరమైన సంగతి అయినప్పటికీ అలాంటి నిరీక్షణ మనల్ని గొప్ప గమ్యస్థానంలోనికి నడిపిస్తుంది. నాకు సమస్తము అంధకారముగానున్న సమయములు కొన్ని ఉన్నవి. ఆ సమయములలో నిరీక్షణ కూడా లేనంతగా నుండుట జరుగును. అందుకని కనిపెట్టుట కూడా అనవసరమే అనిపించును. పైగా దీర్ఘమైన బాధ వ్యసనము వచ్చి పడును. నిరీక్షణకై కనిపెట్టుట కానీ అభివృద్ధి కనపడనట్లు కనిపించినా కానీ నిరుత్సాహపడకుండా ఉందును. గాఢాంధకారముగా నున్నను నక్షత్రముల ప్రకాశత కొరకు కిటికీ తీసియుందును. నా హృదయంలో కొంత ఖాళీ స్థలమునుంచుదును. దానిలో ఆయన సన్నిధి నిండవలెనని కనిపెట్టుదును. యోబు అల్లకల్లోలము మధ్య కూర్చుండెను. అబ్రహాము మోరియా కొండ మార్గంలో నడిచెను. మోషే మిద్యాను అరణ్యంలో గడిపెను. దేవుని కుమారుడు గెత్సెమనే తోటలో మోకరించెను. అదృశ్యుడైన వాని కొరకు కనిపెట్టుట చాలా కష్టతరమైన సంగతే. అయినను అలాంటి నిరీక్షణ గొప్ప గమ్యస్థానము చేర్చును. కనిపెట్టు సౌందర్యకరముగా చేసితివి. సహనమును దైవ లక్షణముగా సిద్ధపరిచితివి. తండ్రి చిత్తమును అంగీకరించినట్లు చేసితివి. ఎందుకనగా అది ఆయన చిత్తమే కనుక అట్లు చేసితివి. దుఃఖముతో నిండిన పాత్రను మాత్రమే చూచుటకు మా ఎదుట దానిని పెట్టితివి. దానిని అంగీకరించకుండా త్రోసివేయుదుమేమోనని నీవు గమనించుచున్నావు. గెత్సెమనే శక్తిని, ఆ దైవశక్తిని నాకు అనుగ్రహించుము. నక్షత్రములు కనబడని చోట నిలుచుండి నిరీక్షణతో నీ వైపు చూడగల సహనమును నాకు దయచేయుము. నా ఎదుటనున్న ఆనందము నాకు కనబడకపోయినను నా తండ్రికి అది తేటగా కనబడుచున్నది అని చెప్పగల శక్తి నాకు దయచేయును. నిరీక్షణకై కనిపెట్టుట నేర్చుకున్నప్పుడు గొప్ప అంతస్తుకు వచ్చినట్లే. జార్జ్ మెడ్సన్. ఉదయము మధ్యాహ్నము నక్షత్రములు అగపడు వేళలోనూ నిరీక్షణ లేదని అందరూ అనుకున్నప్పుడు విశ్వాసముతో పోరాడు కొద్దిమందిలో నీవు కూడా పోరాడి జయించుము. ఈ మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. అవును తండ్రి, నాయనా ప్రభు, మాకు సమస్తమును అంధకారముగా ఉన్న సమయంలో కూడా, నిరీక్షణ లేని సమయాల్లో కూడా కనిపెట్టడము ఇంకా అనవసరము అనే స్థితిలో కూడా మాకు నిరీక్షణ కలిగిస్తూ ఉన్నారు ప్రభు. మేము నిరుత్సాహపడకుండా ఉండటానికి మమ్మల్ని నిత్యము నడిపిస్తున్నారు తండ్రి. యేసయ్య, మీ యొక్క గెత్సెమనే తోటలో నాయనా ప్రభు మీరు మోకరించారు తండ్రి. దేవ, అదృశ్యుడైన దేవుని కోసము మేము కనిపెట్టడం కష్టమైన సంగతి అయినప్పటికీ అలాంటి నిరీక్షణతోటి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభు. ఆ యొక్క శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభు. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నిరీక్షణ లేదు అని అందరూ అనుకున్నప్పుడు కూడా విశ్వాసంతో పోరాడే కొద్దిమందిలో మేము కూడా చేరి పోరాడి జయించే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభు. సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.